హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి అండ్ నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో బాలకృష్ణ, వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరు మూవీస్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి అండ్ నరసింహం బాలకృష్ణ ఇద్దరు కూడా టాలీవుడ్ లో బీభత్సమైనటువంటి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి స్టార్స్. ఇద్దరు సినిమాలు సపరేట్ గా రిలీజ్ అయితేనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి. అలాంటిది ఇద్దరు గనక పోటీ పడితే ఆ ఇంపాక్ట్ అనేది బాక్స్ ఆఫీస్ పై ఏ రేంజ్ లో ఉంటుందో చాలా ఉదాహరణలు అనేవి ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ కాంపిటీటర్స్ అయినటువంటి వీళ్ళిద్దరి మధ్య మొట్టమొదటిసారి, అంటే వీళ్ళు స్టార్స్ అయిన తర్వాత, వీళ్ళిద్దరూ స్టార్ స్టేటస్ ని అందుకున్న తర్వాత ఎప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా ఏ సినిమాలతో పోటీ పడ్డారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1984లో బాలకృష్ణ గారు మంగమ్మగారి మనవడు సినిమాతో సూపర్ స్టార్ గా మారగా, ఆ తర్వాత 1984లోనే డిసెంబర్లో రిలీజ్ అయినటువంటి కథానాయకుడు సినిమాతో మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడ్డారు బాలకృష్ణ. ఇక 1983లో ఖైదీ సినిమాతో స్టార్ హీరోగా మారినటువంటి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నరసింహం బాలకృష్ణ వీళ్ళిద్దరూ కూడా 1984లోనే డిసెంబర్లో రిలీజ్ అయినటువంటి వాళ్ళ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీకి దిగారు. 1984 డిసెంబర్ 14న కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ లో సంచలనం సృష్టించింది బాలకృష్ణ గారు నటించినటువంటి ఈ కథానాయకుడు అనే సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారి స్టార్ ఇమేజ్ ని మరింత పెంచింది. కొన్ని ఏరియాస్ లో అయితే ఆల్ టైమ్ రికార్డ్స్ ని నెలకొల్పింది ఈ సినిమా. ఇప్పటి లెక్కలతో చూస్తే ఈ కథానాయకుడు సినిమా ఆ టైంలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 250 కోట్ల వసూళ్లని సాధించినట్లుగా స్టాటిస్టిక్స్ అనేవి చెప్తున్నాయి. దీన్ని బట్టే బాలకృష్ణ గారు ఆ టైంలోనే ఆల్ ఇండియా లెవెల్లో ఎలాంటి స్టార్ ఇమేజ్ ని, బాక్స్ ఆఫీస్ స్టామినాని కలిగి ఉన్నారో అందరికీ అర్థమవుతుంది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కాగా, ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 1 వీక్ కి డిసెంబర్ 21, 1984న రిలీజ్ అయింది మెగాస్టార్ చిరంజీవి గారి రుస్తుం అనే సినిమా. ఖైదీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా కావడంతో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగింది ఈ సినిమా. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఖైదీతో పోల్చి చూడడంతో అండ్ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోకపోవడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా. ఈ విధంగా మొట్టమొదటిసారి పోటీ పడినటువంటి ఇద్దరు హీరోస్ లో కూడా బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ని సాధించారు అండ్ ఆల్ ఇండియా లెవెల్లో ఆ టైంలోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు కథానాయకుడు అనే సినిమాతో. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఇప్పటి బాక్స్ ఆఫీస్ లెక్కలతో పోలిస్తే బాలకృష్ణ గారి కథానాయకుడు సినిమా ఆ టైంలోనే 250 కోట్ల వసూళ్లని అవలీలగా సాధించిన సినిమాగా నిలిచింది. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా కథానాయకుడు సాధించినటువంటి కలెక్షన్స్ ని ఇప్పటి కలెక్షన్స్ తో పోల్చి చూస్తే మీకు ఏమనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి అండ్ నందమూరి నరసింహం బాలకృష్ణ వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి.